శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం మొదటి షట్కం అంటే భగవద్గీతలో మొదటి షట్కము అంటే మొదటి 6 అధ్యాయములు పూర్తి చేసి మధ్య షట్కము లేదా 2వ భాగమైనటువంటి 7 నుండి 12వ అధ్యాయం వరకు 2వ షట్కము అంటారు. ఇప్పుడు మనము ఆ యొక్క సమ్మరి అంటే ఎసెన్స్గా చూసాం. అంటే ఏది మనం చూడబోతున్నాం అనేది నిన్నటి క్లాసులో మనం చూసాము. అయితే ఇప్పటి వరకు మొదటి అధ్యాయంలో 3 విషయాలు భగవాన్ స్పష్టంగా చెప్పారు. ఎక్కువగా ఏమిటవి అంటే జీవుని యొక్క స్వరూపం ఏమిటి, ఎట్టిది. 2వ పాయింట్ ఏంటంటే కర్మయోగం గురించి వివరంగా చెప్పారు. 3వ విషయం ఏమిటంటే మానవ ప్రయత్నం అనేది చాలా అవసరం, అత్యావశ్యకం అని చెప్పారు. ఈ 6 అధ్యాయాల్లో ఈ 3 విషయాలు చూసాము. ఇక్కడ ఎక్కువగా ఆ జీవుని యొక్క అసలైన స్వరూపం మీదే ఫోకస్ పెట్టారు. ఈశ్వరుని గురించి అక్కడక్కడ అలా టచ్ చేశారు తప్ప వివరంగా పూర్తిగా చెప్పలేదు. కాబట్టి ఈ 2వ షట్కములో ముఖ్యంగా 7వ అధ్యాయములో ఏం చెప్తున్నారంటే ఈశ్వరుని యొక్క స్వరూపం ఏమిటి. ఈశ్వరుని యొక్క స్వరూపం చెప్పిన తర్వాత ఆ ఈశ్వరుని యందు ధ్యానం అంటే ఉపాసన అంటే సగుణ ఈశ్వరునిపై ధ్యానాన్ని ఉపాసన అంటారు. 3వ విషయం ముఖ్యమైనది ఏమిటంటే ఈశ్వరుని యొక్క కృప లేదా అనుగ్రహం. ఈ 3 విషయాలు చాలా స్పష్టంగా చెబుతున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఎందుకంటే కృష్ణస్తు స్వయం భగవాన్ ఇది ఉచ్యతే అంటారు. అంటే సాక్షాత్తు కృష్ణ సగుణ ఈశ్వరుగా అవతారం ధరించి వచ్చారు. కాబట్టి వారు చెప్పింది చాలా స్పష్టం, ఖచ్చితం. కృష్ణ పరమాత్మ ఏది చెప్తున్నారో అది వేదముల యొక్క సారాంశమైనటువంటి ఉపనిషత్తుల కంటే వేరుగా ఒక్క మాట కూడా చెప్పలేదు భగవద్గీతలో. అంటే ఉపనిషత్తులు కూడా ఆయన యొక్క అనుభూతి నుండే వచ్చాయి. కాబట్టి ఆయన అపరోక్షంగా సాక్షాత్ అపరోక్షం బ్రహ్మ అంటారు. అందుకే వేదకర్త కూడా ఆ పరమాత్మే. కాబట్టి ఆయనే భగవద్గీతకు కూడా కర్త. కాబట్టి ఆ వేద జ్ఞానాన్ని మరింత సవివరంగా భగవద్గీతగా చెప్పడం జరిగింది. అందుకే వేదములు ఉపనిషత్తులకు ఉన్నటువంటి గుర్తింపు భగవద్గీత ఒక్కదానికే వచ్చింది. మిగతా ఏ పురాణాలకు కూడా ఇంత ఈక్వల్ సమానమైనటువంటి గుర్తింపు ఉండదు.
నిన్నేం చూసాము అంటే ఏదైతే ఆ యొక్క ఈశ్వరుని యొక్క స్వరూపం గురించి ముందు చూస్తున్నాం. అంటే ఏంటి? సమగ్రం మా జ్ఞాస్యసి అన్నారు. అంటే మయ్యాసక్తమనాపార్థ యోగం యుంజన్ మదాశ్రయ. అంటే హే పార్థ, మయి అంటే పరమాత్మ స్వరూపమైనటువంటి నన్ను, నాయందు, మయి అంటే నాయందు, ఆసక్తమనాహ అంటే ఇక నేను తప్ప ఇంకేమీ వద్దు అని నన్నే నువ్వు తదేకంగా కోరుకొని వాడువై మత్ ఆశ్రయ నాపైనే పూర్తిగా ఆధారపడాలి. అంటే అన్యత్ శరణం నాస్తి త్వమేవ శరణం మమ. హే భగవన్ కృష్ణ, నీవే నాకు ఆశ్రయము శరణము తప్ప ఇంక నీకంటే వేరుగా ఎటువంటి ఆశ్రయం నాకు లేదు అనే విధంగా యోగం, ఆ యోగం అంటే ఆ పరమాత్మ యందే మత్పరాయణుడివై అంటే పరమ లక్ష్యంగా భావించి యుంజన్. యుంజన్ అంటే నిరంతరం అనుసంధానంగా ఉంటూ అంటే నిమగ్నమై పరమాత్మ స్వరూపమునందే నిమగ్నమై మాం అంటే సర్వవ్యాపి సర్వాంతర్యాన్ని ఋషికేశ స్వరూపమైనటువంటి నన్ను సమగ్రం. ఇక్కడ సమగ్రం అంటే మీరు ఒకసారి వినాలి మిత్రులారా. సమగ్రం అంటే ఏమిటంటే ఈశ్వరుని యొక్క రెండు నాణెములు, అంటే ఒక నాణ్యానికి రెండు వైపులు ఉంటే బొమ్మ బొరుసు, అలాగా ఈశ్వర అంటే సగుణ సాకార రూపము, నిర్గుణ నిరాకార రూపము ఉంటాయి. అందువలన సమగ్రము అంటే రెండు అని అర్థం. అందువలన బయట మన వాళ్ళు ఉంటారు, కేవలం ఈశ్వరుడు సగుణ రూపం పట్టుకొని అదే అల్టిమేట్గా తిరుగుతుంటారు. వాళ్ళు ఆదా 50-50 సగం విడిమిడి అని అర్థం జ్ఞానం. అందుకే ఇక్కడ సమగ్రం అని చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. సమగ్రం అంటే ఈశ్వర అంటే ఈ యొక్క లోకేశ్వర జగదీశ్వర విశ్వనాథ్ ఏదైతే ఈశ్వర ఉన్నారో వారి యొక్క సగుణ రూపము మరియు నిర్గుణ నిరాకార రూప స్వరూపాన్ని తెలుసుకుంటే సమగ్రం తెలుసుకున్నట్టు. ఆ రెండు విషయాలు చెప్తారు భగవాన్. ముందు ఏంటంటే దాని గురించి ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. యథ అసంశయం జ్ఞాస్యసి అంటే ఆ సమగ్రంగా తెలుసుకునేటప్పుడు ఇంకా ఎటువంటి సంశయం మిగలకుండా నీకు కలుగునో తెలుసుకుంటావో. జ్ఞాస్యసి అంటే ఎటువంటి సందేహం లేకుండా నా గురించి అంటే నా గురించి పూర్తిగా సగుణ రూపము నిర్గుణ రూపము రెండు తెలుసుకున్న తర్వాత ఏ సంశయము నీకు మిగలదో అర్జున, తత్ ఆ విధంగా అంటే ఆ స్వరూపాన్ని అహం వక్ష్యామి నేను చెప్తాను తత్ శృణు నీవు సావధాన చిత్తంగా ఏకాగ్రతతో శ్రద్ధాభక్తితో వినుము. ఇది భగవాన్ శ్రీకృష్ణ యొక్క ఆదేశం, ఉపదేశం అర్జునుడికి. అయితే మనం ఏంటి చూసాము? సమగ్రం మాం అంటే నా యొక్క బయటికి కనిపిస్తున్నటువంటి సగుణ రూపము, ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి నిర్గుణ రూపము రెండు తెలుసుకుంటే సమగ్రం మా జ్ఞాస్యసి. ఇక్కడ మనం చూసాం సగుణ రూపం అంటే అపరా ప్రకృతి అని చెప్తారు. నెక్స్ట్ వస్తుంది త్వరలో. అపరా ప్రకృతి అంటే ఏంటి? మొత్తం పంచభూతములు, ఈ మూడు గుణములు పంచభూతములు దృశ్యంగా ఉన్నదంతా కూడా ఈవెన్ మనస్సు బుద్ధి ద్వారా కూడా అవి సూక్ష్మమైనటువంటి దృశ్యాలే అంటారు. ఈ విధంగా దానిని అపరా ప్రకృతి అంటే దేశకాల పరిచ్ఛిన్నంగా ఉంటుంది. అందుకే శ్రీరామచంద్రుడు శరీరంతో వచ్చారు, మళ్ళీ శరీరం విడిచిపెట్టారు. కృష్ణ భగవాను కూడా
శరీరంతో వచ్చారు, శరీరాన్ని విడిచిపెట్టారు. ఒక దేశంలో, ఒక ప్రదేశంలో, ఒక కాలంలో వచ్చారు, మళ్ళీ విడిచిపెట్టారు. అందువలన సగుణ రూపం కేవలం అల్టిమేట్ని మనము ఆగిపోకూడదు. ఆ ఈశ్వరుని యొక్క నిర్గుణ రూపానికి మనము చేరుకోవాలి. ఈ విధంగా మనం నిన్న చూసాం. అయితే ఆ నిర్గుణ రూపానికి ఇంకేమంటారంటే పరాప్రకృతి అంటారు. పరాప్రకృతి అంటే పారమార్థిక స్థాయికి చెందినది. అది దృశ్యం కాదు, అది గ్రాహ్యం కాదు, దానికి వర్ణం ఉండదు, అనంతంగా ఉంటుందన్నమాట. ఈ రెండు తెలుసుకుంటే సంశయం రాకుండా నీకు ఆ జ్ఞానం కలిగేటట్లు నేను చెప్తాను. అంటే భగవాన్ శ్రీకృష్ణ ఏమంటారంటే నేను ఖచ్చితంగా చెప్తాను, ఎందుకంటే నాకు అది తెలుసది. జ్ఞాస్యసి, నేను బోధిస్తాను, నువ్వు ఎటువంటి సందేహం లేకుండా నువ్వు తెలుసుకుంటావు. మయ్యాసక్త మనాహ అంటే నన్ను తెలుసుకోవాలనే తీవ్రమైన తపన మీకు ఉండాలి. ఎలాగైతే మనం నీటిలో మునిగి ఉన్నప్పుడు ఊపిరి రాకుండా శ్వాస కోసం ఎలాగైతే తహతహలాడుతామో ఆ విధంగా ఆ భగవంతుని స్వరూపం తెలుసుకోవాలని ఆ తపించాలి. తపించినప్పుడు అప్పుడు సరిగ్గా ఈశ్వరుని యొక్క కృప మీకు కలుగుతుంది. ఏమిటి? ఈశ్వరుడే నాకు సర్వం, నా జీవిత లక్ష్యం ఏమిటండి? ఈశ్వర దర్శనం. అయితే ఇంతకుముందు చెప్పాను నేను, మరి మనకి మోక్షము ఆత్మనిష్టలో ఉండాలి, నిధిధ్యాసనం చేసాము 6వ అధ్యాయములు అంటే ఇక్కడ ఏమంటున్నారు భగవాన్ అంటే మోక్షం అంటే దేనికోసం? మనము అనంతమైన శాంతి, తరగని శాంత స్వరూపం కావాలి, నాకు ఎటువంటి అభద్రత ఉండకూడదు, ఆనందం నిత్యానంద స్వరూపంగా ఉండాలి అనేది మోక్షం అని చెప్పాను. మరి ఈ శాంతి, అపారమైన శాంతి స్వరూపమే ఈశ్వర, అనంత ఆనంద స్వరూపమే ఈశ్వర. అనంతమైన భద్రత ఎవరి దగ్గర ఉంటుంది? ఈశ్వరుని దగ్గర ఉంటుంది. మరి ఇప్పుడు చెప్పండి, ఈశ్వర అన్న మోక్షం అన్న ఒకటా కాదా? రెండు ఒక్కటి. అందువలన ఎప్పుడైతే ఆ యొక్క ఈశ్వరుడు మీకు లక్ష్యం, మీ జీవిత లక్ష్యంగా ఎంచుకుంటే అప్పుడు మోక్షమన్నా ఈశ్వరుడన్నా ఒక్కటే అవుతుంది. మీరు చూడండి, ఈ విశ్వంలో ఈవెన్ సూర్య చంద్ర నక్షత్రాలకు కూడా కాల పరిమితి ఉండదు. కొన్ని మిలియన్ సంవత్సరాలు అవ్వచ్చు, కొన్ని మిలియన్ సంవత్సరములు అయినప్పటికీ అవి నశించక తప్పదు. ఇప్పుడే ఖగోళ శాస్త్రవేత్తలు అందరూ చెప్తున్నారు, సూర్యుడు కూడా కొన్ని బిలియన్ సంవత్సరములకు నశిస్తుంది అని. అంటే ఈ విశ్వంలో ఏది కూడా నాశనం లేనిది లేదు. అది ఉన్నది అంటే ఒక్క ఈశ్వర తప్ప, పరమాత్మ తప్ప. అందువలన ఆ అనంతమైనటువంటి నిర్గుణం మనం ఇప్పుడు ఏమైనా దర్శించగలమా? దర్శించలేము. కాబట్టి నిర్గుణ బ్రహ్మ, ఆ నిర్గుణ పరమాత్మ కూడా ఒక ఆకారాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అందుకే రామ 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 అని మన తపస్సు సాధన చేసి చివరకు ఆత్మారామో విరాజతే, అక్కడ ఆత్మరాముని చేరుకోవాలి. మనం మొదటిసారిగా కోదండరామ అయోధ్యరామను పట్టుకొని మన హృదయములో రమిస్తున్నటువంటి, క్రీడిస్తున్న ఆ రామ అంటే అర్థం అదే, సకల ప్రాణుల హృదయములో రమించి క్రీడించి ప్రేమ, శాంతి, ఆనంద రూపాన్ని రామ అంటారు. అందువలన రామ అంటే ఆత్మారామ, ఒరిజినల్. దానికి రూపం ఇచ్చి మనము కోదండరాముని మనము చూసి ఆస్వాదిస్తాం, ఆనందిస్తాం. ఈ విధంగా ఎప్పుడైతే మనం ఒక రూపాన్నిచ్చి ఈశ్వరుని మనం ప్రార్థించి పూజించేసి సాధన చేసి చేస్తామో చివరకు ఈశ్వరుని నుండి మనకి అనంతమైన శాంతి,
పూర్తిగా ఆ స్వేచ్ఛ ఆనందము లభిస్తుంది. దీన్నే ఈ మోక్షము లేదా ఈశ్వర దర్శనం అంటారు. అందువల్ల మయి ఆసక్త మనా అంటే నా మీద తప్ప ఆసక్తి ఇంకా ఎక్కడ పెట్టుకోవద్దు అని చెప్తున్నారు అన్నమాట. అయితే మరి ఈశ్వరే అన్ని సర్వలక్షణం అయితే లక్ష్యం అనుకోండి, మిగతా లక్ష్యాల సంగతి ఏంటి? మా మనవరాలకి సీటు కావాలి స్కూల్లో, మా కొడుకుకి ఉద్యోగం, బిజినెస్ గురించి, అనేక పెళ్ళిళ్ళు, పేరంటాలు, వ్యాపారాలు, అనేక రకాలైనటువంటి బాధ్యతలు ఉన్నాయి కదా, లక్ష్యాలు. వాటి సంగతి ఏమిటి అంటే ఇవన్నీ కూడా అంతిమ లక్ష్యాలు కావు మనకి. ఇవి మధ్యలో వచ్చేవి పోయేవే తప్ప మనము వాటిని పట్టుకొని ఏలాడితే మనం ఎక్కడికి పోతామో మన గమ్యమే మనకు తెలియదు. మీకు ఇంతకుముందు చెప్పాను, మనం ఇప్పుడు మహాకుంభమేళ వెళ్ళాలనుకుంటున్నాం, రైలు ప్రయాణం. మధ్యలో ఎక్కడో ఒక కాజీపేటలో ఎక్కడో ఒక స్టేషన్ వస్తుంది, అక్కడ మీరు ఆగింది ట్రైన్, దిగుతారు, కాసేపు ఏదో వాటర్ బాటిల్ కొనుక్కొని ప్లాట్ఫామ్ నిలబడి ఉంటారు. కానీ మీ దృష్టి అంతా ఎక్కడుంటుంది? ఆ యొక్క మహాకుంభమేళ వెళ్ళాలనే ఆ యొక్క అంతిమ స్టేషన్ వైపు మీ దృష్టి ఉంటుంది ట్రైన్. కాబట్టి ఇప్పుడు కూడా మనం అనేక కర్తవ్య బాధ్యతలు మనం నిర్వర్తిస్తున్నప్పటికీ ఇవి మాకు అంతిమ లక్ష్యాలు కావు అని ఒక స్ఫురణతో, ఒక సావధానంగా, ఒక వివేకముతో ఉండాలి మనం. అందువలన అలా చేయలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మీ యొక్క అంతిమ లక్ష్యాన్ని కోల్పోతారు, మధ్యలోనే మీ కథ ముగుస్తుంది, కంచికెళ్తుంది. అందువలన ఎప్పుడైతే ఆ యొక్క ఈశ్వరుని పూర్ణత్వం మీకు కలుగుతుందో, ఈశ్వర దర్శనం అంటే ఆత్మదర్శనమే. పూర్ణత్వం కలిగిందంటే అంతిమ లక్ష్యం భగవంతుడే నా ఆత్మగా ఉన్నారు అని మీకు అర్థమైపోతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? యోగం యుంజన్ అంటే నిరంతరము. అందుకే మనం ఏది చేసినా రామ కృష్ణార్పణమస్తు, కృష్ణార్పణమస్తు అంటాం చివరికి. నిరంతరము ఆ యొక్క కర్మయోగము తర్వాత ఉపాసనలోకి వచ్చామన్నమాట. ఇప్పుడు మనం అంటే ఏంటి? ఈశ్వర ధ్యానము, సగుణ ఈశ్వర ధ్యానానికి ఉపాసన అంటారు. ఆ తర్వాత నిరంతరం ఆ యొక్క ఈశ్వర స్వరూప తత్వం గురించి శ్రవణం చేయాలి. ఇవి నిరంతరం చేస్తే దాన్ని యోగం యుంజన్ అంటారు. యోగం యుంజన్ అంటే ఇప్పుడు ఇంతకీ మనకి ఆధారము, ఆశ్రయం ఎవరు? మదాశ్రయ అంటే పరమాత్మనైన నన్నే మీరు పూర్తిగా ఆశ్రయించాలి అని అడుగుతున్నారు భగవాన్ ఇక్కడ. కాబట్టి మదాశ్రయ అంటే ఈశ్వర అనుగ్రహం మనము శ్రద్ధాభక్తితో కోరాలి. అంటే నేనే అన్ని చేసేస్తున్నాను, నా వల్ల జరుగుతుంది, దేవుడెవరు, దేవుడు ఏంటి, ఆయన ఏం చేస్తున్నాడు, నాకేమైనా ఆకలిగా ఉంటే అన్నం వండి పెడుతున్నారా, అన్నం వండి పెట్టినప్పటికీ నన్నైనా నోట్లోకి అన్నం ముద్దలు ఏమైనా కుడుకుతున్నారా, అమాయకంగా వాదిస్తుంటారు. కాకపోతే ఇంతకు ముందు మనం చెప్పాము, కారు వెళ్తున్నది, కారులో పెట్రోలు లేదా గ్యాస్ ఎలా ఉంటుందో ఈశ్వర శక్తి మనలో అలా పనిచేస్తుంది. ఆ విధంగా ఈశ్వరుని అనుగ్రహం లేకపోతే క్షణకాలం కూడా నీ జీవితం అనేది ముందుకు సాగదు. అందువలన ఈశ్వర అనుగ్రహం మీద ఎవరికైతే పూర్తిగా శ్రద్ధ, భక్తి, విశ్వాసం ఉంటుందో వారికి ఈశ్వర అనుగ్రహము పుష్కలంగా ఉంటుంది. అంటే మీరు ఒక విషయం చేయొచ్చు, మరి ఈశ్వర అనుగ్రహంతో అన్నీ జరిగితే నా ప్రయత్నం ఎందుకు అని మనకు అనిపిస్తుంది. కానీ మీరు ఒకటి గమనించండి, మనము కొండ ఎత్తులోకి ఏమైనా బస్సు కానీ ట్రైన్ కానీ వెళ్ళింది అనుకోండి, సరే ఒక ట్రైన్ వేసామనుకోండి, దానికి ముందు ఒక ఇంజిన్, వెనక ఒక ఇంజిన్ పెడతారు, మీకు తెలుసో లేదు. ఎందుకు?
ఆ ముందు ఇంజిన్ పైకి లాగుతుంటే ఆ వెనకున్న ఇంజిన్ పైకి నెట్టుతుంది, తోస్తుంది. అంటే మీ ప్రయత్నం అనేది పైకి ఇలా నెట్టుతుంటే ఈశ్వర్ అనేవారు పైనుండి మీకు లాగుతుంటారన్నమాట. అది అనుగ్రహం అంటే. ఇది మీకు స్పష్టంగా తెలియాలి. మన సనాతన ధర్మంలో ఈ విషయాన్ని మనం మర్చిపోయాం. కేవలం ఈశ్వరుడు లాగుతాడు, నా జుట్టు పైకి పట్టుకొని, మీ బాగా జుట్టు గడ్డములు మీరు పెంచితే అది పట్టుకొని పైకి ఈశ్వరుడు లాగుతారు అని కలలు కంటున్నారు చాలామంది. మీ జుట్టులు మీకు ఎంత పొడవు జుట్టు ఉన్నా మీ జుట్టు పట్టుకొని ఆయన లాగరు. ఎందుకు? మీరు పైకి వెళ్ళట్లేదు కదా. అందువలన మనం పైకి వెళ్ళాలనే మన ప్రయత్నం చేస్తూ ఉంటే ఈశ్వరుని మీకు ఆశీర్వాదం అందించి అనుగ్రహం కల్పించి పైన అలాగా రా మై డియర్ సన్, మై డియర్ బిడ్డ, ఆవు ఆవు అని మనకు చేతి పట్టుకుని పైకి లాగుతారు. నీకు అదే చెప్పిన ఇంతకుముందు, నదిలో కొట్టుకుని వెళ్ళిపోతున్నాం, చెయ్యవండి చెయ్యవండి అంటే మనవాడు చెయ్యవాడు. ఎందుకు? నన్ను ఇవ్వమంటావా? నేను ఎవరికి ఇంతవరకు ఏమి ఇవ్వలేదు, ఇవ్వడం అనేది నా డిక్షనరీలో లేదు అన్నాడు. ఆయన కొట్టుకుపోతాడు ఆల్రెడీ నీటిలో. అబ్బబాబు ఎలా ఈయన రక్షించాలి? సరే నువ్వు చెయ్యి ఇవ్వద్దు, నా చెయ్యి తీసుకో అన్నారంట. అప్పుడు అమ్మయ్య తీసుకుంటాను, చెయ్యి పట్టుకున్నాడు. అలాగా మనము మన ప్రయత్నం చేస్తుంటేనే ఈశ్వర అనుగ్రహం ఉంటుంది. లేకపోతే ఈశ్వర అనుగ్రహం ఎందుకు? నేను ప్రయత్నిస్తున్నప్పుడు నేనే చేసేస్తాను అన్నాం అనుకోండి, మీ అహంకారంతో నువ్వు మధ్యలోనే ఆగిపోతావు. కాబట్టి ఈశ్వర అనుగ్రహం అనేది చాలా అవసరం. అయితే మనమేమనుకుంటాము, ఒక్కసారి మన ప్రయత్నం చేస్తే ఈశ్వరుడు మనకు సాయం చేసి ఒకేసారి మనము మన లక్ష్యం చేరుకోవాలనుకుంటాం. అంత సులభమైన పని కాదు. ఇది జీవితాంతం జరిగిన ప్రయాణం. ఒక జీవితం ఏంటి, ఎన్ని జీవితాలు. అయితే దీనికోసము మనకి భగవంతుడు కొన్ని షరతులు, నియమాలు విధించారు. ఏంటి? ఈశ్వరునియే అంటే నా జీవిత లక్ష్యం ఈశ్వర, ఆ విధంగా మీరు ప్రయత్నించాలి. అప్పుడు ఈశ్వర అనుగ్రహం మీకు వస్తుంది. ఈ విధంగా ఈశ్వరుని గురించి సగుణ రూపము, నిర్గుణ రూపము రెండూ తెలుసుకుంటే నాకు ప్రయోజనం ఏమిటి అని మీ ప్రశ్న. దాని ఫలితం ఏమిటంటే బ్రహ్మ విదాప్నోతి పరం బ్రహ్మైవ భవతి అన్నారు. అంటే ఈ యొక్క బ్రహ్మ అంటే ఈశ్వర, జ్ఞానం సమగ్రంగా పొందినటువంటి యోగులు, జ్ఞానులైనటువంటి మీకు ఈశ్వరుడు మీకంటే భిన్నంగా లేరు అనేది స్పష్టమైపోతుంది. ఆ తర్వాత అప్పుడు ఈ రహస్యము మీకు మెల్లమెల్లగా ఆ దారి చూపెడుతున్నట్టు తీసుకెళ్తారంట కృష్ణ పరమాత్మ పైకి. మనకి ఎలా? యదా జ్ఞాస్యసి తశృణు. ఆ విధానం ఇంటిది నేను చెప్తాను, నాకు తెలుసు. నేను ఆల్రెడీ గురువులకే నేను గురువులందరూ నా నుండి వస్తున్నారు. కాబట్టి నువ్వు శ్రద్ధగా వింటే నీకు ఎటువంటి సంశయం లేకుండా తెలుసుకుంటావు అర్జున అన్నాడు. ఇప్పుడు దీన్నే కంటిన్యూ చేస్తున్నాడు, కొనసాగిస్తున్నాడు భగవాన్. జ్ఞానం తేహం సవిజ్ఞానం, జ్ఞానం తేహం సవిజ్ఞానం, జ్ఞానం తేహం సవిజ్ఞానం. ఇదం వక్ష్యామ్యశేషతః, ఇదం వక్ష్యామ్యశేషతః, ఇదం వక్ష్యామ్యశేషతః. యజ్ఞాత్వా నేహ భూయోన్యత్, యజ్ఞాత్వా నేహ భూయోన్యత్, యజ్ఞాత్వా నేహ భూయోన్యత్. జ్ఞాతవ్యమవశిష్యతే, జ్ఞాతవ్యమవశిష్యతే, జ్ఞాతవ్యమవశిష్యతే.
సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః. జ్ఞానం దేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః. జ్ఞానం దేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః. యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. అద్భుతం, అద్భుతం. ఇప్పుడు ఊరికే చెప్పరు కదండి, మనం ఒక చిన్న సబ్బు మార్కెట్లోకి వెళ్ళాలంటే కోట్లు కోట్లు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ చేయిస్తున్నారు. సినిమా స్టార్లు, క్రికెట్ ఆటలు, వీళ్ళందరినీ, స్పోర్ట్స్ స్టార్లని, నాయకులు, ఎవరెవరో మొత్తము పబ్లిసిటీ చేస్తున్నారు. మరి ఇంత అద్భుతమైనటువంటి బ్రహ్మతత్వం, బ్రహ్మ విద్య, ఆత్మ విద్య, ఇది చెప్పాలంటే ఈశ్వరుని యొక్క అసలు రహస్యమైనటువంటి తత్వం చెప్పాలంటే దీనికి కూడా కొంత ప్రచారము, పబ్లిసిటీ అవసరమా లేదా? అవసరం. మరి కృష్ణ పరమాత్మ ఎవరికి డబ్బులు ఇచ్చి పబ్లిసిటీ చేయిస్తారు? ఆయనే ఓ పెద్ద రింగ్ మాస్టర్, ఆయనకంటే ఎవరూ లేరు అంతకంటే గొప్ప స్టార్లు. కాబట్టి తనే స్వయంగా చెప్తున్నారు ఇది దీని యొక్క గొప్పతనము అని. కృష్ణ పరమాత్మ అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ చేశారు 2వ శ్లోకంలో. ఏమిటది అంటే, మనం దేనిని తెలుసుకుంటే ఈ లోకములో మళ్ళీ వేరొకటి తెలుసుకోవడానికి మిగిలి ఉండదు, అంటే ఇంక మిగలలేదన్నమాట మనం తెలుసుకున్న తర్వాత. అలాంటి జ్ఞానాన్ని నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను అర్జున. అప్పుడు అర్జునుడికి కూడా ఒక రకమైనటువంటి, అవునా, అది తెలుసుకుంటే ఇంక ఈ సృష్టిలో ఇంకా తెలుసుకోవడానికి ఏమీ మిగలదా? ఎస్, దాన్నే చెప్తాను అర్జున. అందువలన ఇంకా మనం ఏదైతే ఈశ్వరుని యొక్క సగుణ స్వరూపము, నిర్గుణ స్వరూపం రెండింటికి వెళ్ళే ముందు ఇంకా 1 నుండి 3వ శ్లోకం వరకు కొనసాగుతుందని చెప్పాను మొదట్లోనే. ఇప్పుడు ఏమంటున్నారంటే, అహం జ్ఞానం వక్ష్యామి, నేను నీకు జ్ఞానాన్ని చెప్తాను. ఏ జ్ఞానము? పుట్టుమచ్చలు, హస్తరేఖలు, నుదుటి రేఖలు, ఈ జ్ఞానం కాదు. మరే జ్ఞానము? మరే జ్ఞానం అంటే ఈశ్వరుని యొక్క సగుణ స్వరూపము యొక్క జ్ఞానాన్ని నీకు చెప్తాను అన్నారు, బోధిస్తాను. అయితే అదొక్కటి, దాంతో ఆపేయండి నేను. సవిజ్ఞానం అంటే నిర్గుణ ఈశ్వర జ్ఞానం కూడా బోధిస్తాను. ఇక్కడ మీరు అందరూ కూడా, మనం అందరూ కన్ఫ్యూజ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు విజ్ఞాన శాస్త్రం అని బుక్లు ఉంటాయి. వారికి విజ్ఞానం అంటే ఏమిటో తెలియదు, కానీ విజ్ఞాన శాస్త్రం అని టైటిల్ ఉంటుంది బుక్ మీద. ఇప్పుడు నాకు అర్థమైంది గీత చదివిన తర్వాత. ఓహో, అంటే మన విద్య అలాగైంది లాస్ట్కి. మన చదువులు ఏమిటో, మన జ్ఞానం ఏమిటో, మనం ఏం చదువుతున్నామో, ఏం చేస్తున్నామో ఎవరికి అర్థం కాదు. ఐఏఎస్, ఐపీఎస్, సివిల్స్ కొన్ని సంవత్సరాలు కష్టపడి చదువుతారు. చివరికి ఏంటంటే దేనికి పనికిరాని విద్య చదివి మనల్ని పరిపాలిస్తుంటారు, బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తున్నారు. ఎందుకు? విజ్ఞానం అంటే ఏమిటో తెలియదు ఇప్పటి వరకు. అందుకే వివేకానంద స్వామి ఇది మెకాలే విద్య అంటే, మెకాలే విద్య కాబట్టి ఇది మోకాల్లోనే ఉంటుంది తప్ప పైకి ఉపయోగపడదు అన్నారు వివేకానంద స్వామి. మెకాలే విద్య ఏమిటి? మోకాల్లోనే ఉంటుంది, మన మోకాల్లోనే ఉంటుంది తప్ప ఇది బుద్ధి వరకు, శిరస్సు వరకు వెళ్ళదు అన్నారు వివేకానంద స్వామి. అందువలన ఇక్కడ విజ్ఞానం అంటే ఏమిటంటే ఈశ్వరుని యొక్క నిర్గుణ నిరాకార తత్వ జ్ఞానాన్ని విజ్ఞానము అంటారు. మరి జ్ఞానం అంటే ఏమిటి? ఇక్కడ ఈశ్వరుని యొక్క సగుణ సాకార రూపం అనేది ఇక్కడ
జ్ఞానము. మీకు 2 పదాలు చెప్తాను. ఈశ్వరుని యొక్క సగుణ జ్ఞానం అంటే, సగుణ స్వరూప జ్ఞానం అంటే ఆ యొక్క కృష్ణ భగవాన్ దేవకి వసుదేవులకు పుట్టినటువంటి ఆ యొక్క గోపాలుడు, ఇదంతా కంసచానులకి హతం చేసిన వారు. ఇది ఈశ్వరుని యొక్క లీలలు, ఈశ్వరుని యొక్క సగుణ స్వరూప జ్ఞానం అనుకుందాం. మరి నిర్గుణ స్వరూప జ్ఞానం ఏంటి ఈశ్వరునిది? ఈశ్వరు అంటే ఋషికేశ, సకల ప్రాణులు హృదయస్థములో ఉండి వాళ్ళ ఇంద్రియములు, మనస్సు, బుద్ధికి శక్తిని అందించే ఆ ఋషికేశ స్వరూపానికి నిర్గుణ పరమాత్మ స్వరూపము జ్ఞానం అంటారు. ఈ 2 తెలియాలి. అందువలన సవిజ్ఞానము అంటే నీకు ఒక్కటి చెప్పి ఆపేట్లేదు. మన యొక్క గురువులందరూ అంతే. వాళ్ళు ఎప్పుడు చూసినా ఏదో పురాణాలు పట్టుకొని ఆయన యొక్క శక్తులు మహిమలు చెప్పి, ఈ రేవులో శ్రీరామచంద్రుడు స్నానం చేశాడు కాబట్టి మీరు అక్కడ స్నానం చేస్తే మీ పాపాలను పోతే అయిపోయింది కథ. కాబట్టి వీళ్ళందరూ కూడా మీకు హై స్కూల్ వరకు ఉంచి మీ జీవితాంతం హై స్కూల్లోనే ఉండండి అంటున్నారు. మరి మీరు పాస్ అవ్వరు, మీరు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీలు, పిహెచ్డీలు ఇంకెక్కడ బహు దూరే. అందువలన ఈ 2 బోధిస్తానంటున్నారు భగవాన్ శ్రీకృష్ణుడు. అందుకే మనం ఇప్పుడు చూడండి, మీరు ఏ రూపము తీసుకున్నా నష్టం లేదు. సాలగ్రామ విష్ణు పూజయామి, ఆర్ద్రబింబే గణేశం పూజయామి, శిలాఖండే శివం పూజయామి అంటే మీరు ఏ వస్తువుని తీసుకోండి సృష్టిలో. అందుకే ప్రతి అణువణువు కంకర ఎందు శంకర విరాజమాన హే అంటారు. అందువలన మన సనాతన ధర్మంలో మీరు ఏదైనా సరే ఆధారంగా, ఆలంబనంగా తీసుకోవచ్చును. మనం తెలుసుకునే ఒక వస్తువు పైన పరమాత్మని ఆపాదించి ప్రార్థించి పూజ చేస్తున్నాం. తరువాత మనం ఈశ్వరుడికి అనుసంధానం అవుతున్నాం తప్ప ఈ రాయికి చెట్టుకు కాదు. ఈ విషయము విదేశీయ మూఢనమ్మకాల, విశ్వాసాల, మతాలకు తెలియని విషయం, రహస్యం. అందువలన హిందువులు విగ్రహారాధకులు అంటారు. వాస్తవానికి హిందువులు విగ్రహారాధకులు కాదు అని మనకు తెలియాలి. మనం ఊరికే స్లాబ్ వేసేటప్పుడు కిందకి ఆధారం పెడతాం. అంటే జీవితాంతము ఆ బిల్డింగ్తో పాటు ఆధారం పెట్టింది ఉండదు. అది స్ట్రాంగ్ అయిపోయిన తర్వాత ఆ ఆధారం తీసేస్తాం, ఆ కట్టెలు అవన్నీ తీసేస్తాం. మనము కూడా సకల దేవాలయాల, గుడులు, గోపురాలు, విగ్రహాలు, మూర్తులు, ఫోటోలు మొత్తం అన్నీ కూడా నీ ఆత్మారామని చేరుకోవడానికి, నీ చిదానంద స్వరూపాన్ని చేరుకోవడానికి ఈ మధ్యన మీరు వాడుకుంటున్నటువంటి ఆలంబనాలు ఆధారమే. అందువలన వాస్తవానికి విగ్రహారాధకులు విదేశీయ మతస్థులే తప్ప మన స్వదేశీయ ధర్మమైనటువంటి సనాతన ధర్మంలో విగ్రహారాధన అనేది లేనే లేదు. మనము భూమిని పూజిస్తున్నాం, నీటిని పూజిస్తున్నాం, అగ్ని పూజిస్తున్నాం, వాయువు, నక్షత్ర, సూర్య, చంద్రుడు, చెట్టు, పర్వతం, మనిషిని పూజిస్తాం, ప్రాణిని పూజిస్తాం, గోవుని పూజిస్తాం. దేన్ని పూజించట్లేదండి సనాతన ధర్మంలో? ఒక్కటి చెప్పండి, ఇది పూజార్హత లేదు స్వామి ఇదని. నో, అంతా పూజకు అర్హతే. ఒక ఆవు తీసుకుంటే గోమూత్రము మొత్తం అక్కడ నుండి ప్రతి ఒక్కటి, పాలు, అసలు ఏది వాడని తెలియదు. కాబట్టి ఈ విషయం మనము తెలుసుకోవాలి, స్పష్టంగా తెలుసుకోవాలి. అయితే మీకు ఎప్పుడు అర్థమవుతుంది ఈ విషయము? మనం మొదటేమంటాం, అధరం మధురం వదనం మధురం నయనం మధురం లసితం మధురం మధురాధిపతేరఖిలం మధురం అని మనం భజన చేస్తాం. సూపర్గా ఉంటుంది, చెయ్యాలి కూడా. అవి సగుణ ఈశ్వరుని మీరు పూర్తిగా నిష్ట సాధించిన తర్వాత ఆయనకు అనుగ్రహం కలుగుతుంది. నాయన నువ్వు ఇక్కడ ఆగిపోకు, కాస్త నా లోపల కూడా రా. ఎప్పుడు ఎంతసేపు ఆ ద్వారం దగ్గర ఉండిపోతుంది జీవితాంతం, కాస్త లోపల రానాయన అని లోపల లాక్కుని తీసుకుపోతారు ఆయన. అందువలన అక్కడ వరకు వెళ్ళడానికి మనము పూర్తిగా సిద్ధపడి ఉండాలి. అయితే అలా సముద్రము, నేను అలని,
నన్ను పుట్టించిన సముద్రం నా యొక్క ప్రభువు ఈశ్వర అని అలా అలా ఉండిపోయింది అనుకోండి, అల యొక్క స్వరూపం తెలుసుకోలేదు. మరి అలా ఏం చేయాలి? ఇంతకీ సముద్రం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి. అలా ఓహో, విశాలంగా ఉన్నటువంటి ఈ సముద్రము నా ప్రభువు ఈశ్వర. కానీ మరి దాని వెనక ఉన్నటువంటి స్వరూప తత్వం ఏమిటి? నీరే కదా. ఓ నీరు. మరి నేనేమిటి? నేను పరిమితంగా ఉన్న, పరిచ్ఛిన్నంగా ఉన్న ఒక కెరటాన్ని. మరి నా స్వరూపం ఏమిటి? నీరే కదా. అంటే సముద్ర స్వరూపము నీరు, నా స్వరూపము నీరే. అంటే ఈశ్వర అయినటువంటి, నాకు ఈశ్వర అయినటువంటి సముద్రమే నా స్వరూపమై ఉన్నది అని తెలుసుకున్నట్లు మనము కూడా ఆ విధంగా పరమాత్మయే నా హృదయస్థములోనే ఆత్మగా ఉన్నది అని తెలుసుకుంటే దాన్ని అద్వైత తత్వము అంటారు. అభేద జ్ఞానము, అద్వైత తత్వము. దానికి భగవాన్ ఇక్కడ విజ్ఞానము అన్నారు. ఇప్పుడు అర్థమైంది మీకు విజ్ఞానం అంటే? మరి జ్ఞానం అంటే ఏమిటి? నేను వేరు, ఈశ్వర వేరు, నేను వేరు, జగత్తు వేరు, ఇవన్నీ వేరు 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 అంటే ద్వైత బుద్ధి. ద్వైత బుద్ధి, ద్వైత జ్ఞానము, దానికి సగుణ ఈశ్వర జ్ఞానము. ఇక్కడ జ్ఞానం అనే పేరుతో చెప్పారు భగవాన్. అందువలన మరి నీకు రెండింటి గురించి చెప్తానంటాడు భగవాన్. ఎందుకంటే ఒక్కటి చెప్పి నేను ఆపను. ఎందుకంటే మన బయట దొరికినటువంటి మార్కెట్లో ఉన్నటువంటి ఆ గురువుల్లా కాదు నేను. నీకు రెండు జ్ఞానాలు చెప్తాను, జ్ఞానము విజ్ఞానం. అశేషత పూర్తి కొంతమంది గురువులు ఉంటారు, మీకేంటంటే అలా స్పూనుకి స్పూను, చుక్కకు చుక్క, డ్రాప్కు డ్రాపు చెప్తారు. వాళ్ళు ముందు మీకు అంత విషయాలు చెప్పరు. నేను ఋషికేశ్, హరిద్వార్లో చూశాను. నువ్వు కర్మయోగం అని చెప్పి ఉదయాన్న 5 గంటలు మమ్మల్ని లేపి ఊరికే ఆ ఆశ్రమంలో దారి మొత్తం ఆకులల్లా తుడిచేవాళ్ళు ఈ జాడు పట్టుకొని. ఏం అసలు ఉపయోగం ఉండదు, మనల్ని అలా చెప్పడం అంతే. మనం పరీక్ష అంట అలాంటి వాళ్ళకి. మీకు కొన్ని సంవత్సరాల పాటు కర్మయోగం పేరుతో అలాగ ఉపయోగించుకొని చివరికి మెల్లమెల్లగా రుచి చూపేస్తుంటారు అన్నమాట. ఎవ్వరూ చెప్పరు. కానీ కృష్ణ భగవాన్ అంటే అపార కరుణా సాగర, దయా సముద్రం, దయా సాగరం. కాబట్టి అశేషత చెప్తాను అంటే ఏది కూడా దాయకుండా, విడిచిపెట్టకుండా పూర్తి వివరంగా చెప్తాను అర్జున అంటున్నారు భగవాన్. ఎలా? పూర్తిగా అంటే ఎలా అంటే అన్ని రకాల లాజికల్గా, తార్కికంగా ఆ ఉపనిషత్తుల యొక్క రహస్యాన్ని నేను పూర్తిగా నా అనుభవంలో నేను దర్శించి నీకు చెప్తాను అంటున్నారు భగవాన్. అయితే అలా చెప్పిన తర్వాత ఏమవుతుంది? ఇది మన ప్రశ్న. దానివల్ల ఏమి జరుగును, లాభం ఏమిటి? యద్ జ్ఞాత్వా, ఒకవేళ అది నువ్వు తెలుసుకున్నావు అనుకో, నా ఇహ ఇక్కడ భూయ మళ్ళీ అన్యత్ అంటే వేరే జ్ఞాతవ్యం తెలుసుకోవలసిన అవసరం నా అవశిష్యతే, ఇంకా మిగిలి ఉండదు అన్నారు. చూసారా? అంటే ఏది తెలుసుకుంటే మళ్ళీ ఈ విశ్వములో ఇంకా తెలుసుకోవడానికి మిగిలి ఉండదో అది నీకు చెప్తా. అయితే భగవాన్ ఈ విధంగా ఎందుకు చెప్పారు? ఎందుకు అంత కాన్ఫిడెంట్? అంటే ఈ శ్రీకృష్ణుడికి ఓవర్ కాన్ఫిడెన్సా? కాదు. ఎందుకు ఓవర్ కాన్ఫిడెన్స్ కాదంటే ఉపనిషత్తుల్లో ఇది చాలా దగ్గర చెప్పడం జరిగింది ఈ విషయాన్ని. ముండకోపనిషత్తులో కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం జగత్ విజ్ఞాతం భవతి అన్నారు. అంటే ఏ భగవాన్ ఏది తెలుసుకుంటే ఈ విశ్వములో, సృష్టిలో ఇంకా తెలుసుకోవడానికి వీలు ఉండదు, తెలుసుకోవడానికి ఇంకా మిగలదు, అంతా తెలుసుకున్నట్లే అవుతుంది అని అడిగారు. చాంద్రోగ్య ఉపనిషత్తులో అశ్రుతం శృతం భవతి, అమతం మతం భవతి, అవిజ్ఞాతం విజ్ఞాతం భవతి అని ఏ తత్వం అది అడిగారు.
అదేవిధంగా ఇంకా ఉపనిషత్తులు ఏమన్నారంటే, మీరు ఏది తెలుసుకుంటే సర్వం విదితం భవతి అని బృహదారణ్యక ఉపనిషత్తులు అన్నారు. దీని అర్థం ఏంటి? ఉపనిషత్తులన్నీ మనకి ఏం చెప్తున్నాయంటే, అల్టిమేట్ ఈశ్వరుని యొక్క నిర్గుణ స్వరూప జ్ఞానాన్ని మీరు తెలుసుకుంటే ఇంకా ఏమీ మిగిలి లేదు సృష్టిలో. ఎందుకంటే సృష్టికి ఆధారము అదే. సృష్టి స్థితి లయ స్వరూప తుముగో తుముగో అనాది రూప అవో మహదేవ దర్శన दीजो तुम हो जगत के दाता तुम हो जगत के दाता अनाथ के नाथ दीन बंधु तुम हो आनंद रूपा अनाथ के नाथ दीन बंधु तुम हो आनंद रूप. ఆయన ఆనంద స్వరూపం అయితే మనకు ఆనందం ఇస్తారు. ఆయన దుఃఖముతోని బాధతోని అనేక బెంగలతో ఉన్నటువంటి గురువు అనేకంగా ఆ దుఃఖాలతో మునిగిపోయినటువంటి ఆ ఈశ్వర మనకేం ఆనందాన్ని ఇస్తాడండి. అందుకే ఆనంద స్వరూపం ఆయన, కాబట్టి మనకు ఆనందం ఇస్తాడు. ఈ సృష్టికి స్థితికి లయకి ఆధార స్వరూపం ఆయన, కాబట్టే మనకి ఆయన జ్ఞానంతో మనకి ఇంకేం మిగిలి ఉండదని అర్థం. సృష్టికర్త, స్థితికర్త, లయకర్త, త్వమేవ తత్వమసి త్వమేవ బ్రహ్మాసి త్వమేవ సృష్టి స్థితి లయ కర్తాసి అంటారన్నమాట. మనకి గణపతి అథర్వ శీర్ష ఉపనిషత్తు. కాబట్టి ఆ భగవాన్ ఈశ్వర యొక్క నిర్గుణ జ్ఞానం అంత గొప్పదనమాట. అందువలన ఎప్పుడైతే ఇది తెలుసుకుంటామో మనకి ఇంకేమీ మిగలదు అంటున్నారు ఆయన. ఎందుకు ఈ సంసారం జీవితం అంతా కూడా 3 స్థాయిలో ఉంటుంది. ఏంటి? శారీరకం అంటే శారీరక స్థాయి, మానసిక స్థాయి, బుద్ధి స్థాయి. మనము మన సమస్యలు శారీరక స్థాయిలోనే ఆగిపోతాయి. కొంతమందికి వారు ఎంతసేపు ఆరోగ్యము, ముడతలు పడిపోయినాయి, జుట్టు తెల్లగైపోయింది, ఈ అబ్బో నేను చనిపోతానేమో, కేవలము ఈ శరీరానికి సంబంధించిన విషయాల మీదే వాళ్ళ సంకటములు, వాళ్ళ బాధలు, వాళ్ళ దుఃఖాలు ఉంటాయి చుట్టూ. అంటే వాళ్ళ సమస్య స్థూలమైన సమస్య. కొంతమంది మానసికంగా అంటే ఆరోగ్యం ప్రాబ్లం కాదు వాళ్ళకి, కానీ వాళ్ళకి ఏంటంటే ఎవరు నాతో నోరు మాట్లాడట్లేదు, నాతో కబుర్లు చెప్పుకోవట్లేదు, నా కుశల ప్రశ్నలు నా గురించి అడగట్లేదు, ఈ టెన్షన్స్ అనమాట. వాళ్ళకి బాగానే ఉంటారు, టైంకి తింటారు, హ్యాపీగా శరీర ఆరోగ్యం బాగుంటుంది, కానీ మెంటల్ టెన్షన్ వాళ్ళకి. వీళ్ళు సంసారులే, వాళ్ళు సంసారులే. మరి కొంతమంది ఉంటారు వాళ్ళు బుద్ధికి సంబంధించిన ప్రాబ్లం వాళ్ళకి. అంటే మన శాస్త్రవేత్తలు, ఐఏఎస్, ఐపీఎస్లు అందరూ కూడాను ఈ బుద్ధి ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు. ఏంటి? ఈ సైంటిస్టులు ఏం చేస్తారు? ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది, దీని మూలం ఏంటి, బిగ్ బ్యాంగ్ థియరీ ఏంటి, బ్లాక్ హోల్ ట్రాజిడీ ఏంటి, ఆటమ్స్, న్యూట్రియోస్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ ఇవిలాగా తొలుగుకుంటూ వెళ్తుంటారు అన్నమాట. కార్బన్ డేటింగ్, ఈ డేటింగ్, రేడియో డేటింగ్ ఇవన్నీ. అంటే వాళ్ళు అలాగ జుట్టు పీక్కుంటారు తప్ప వాళ్ళు కూడా ఏమీ సాధించింది ఉండదు. ఎందుకంటే వాళ్ళు రీసెర్చ్ అంతా కూడాను మెటీరియల్ మీద జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడు ఇంకా స్పిరిట్కి వస్తారు? స్పిరిట్ మీద మనం వర్క్ చేస్తే స్పిరిచువల్ లైఫ్, మ్యాటర్ మీద మనం వర్క్ చేస్తే మెటీరియల్ లైఫ్. మెటీరియల్ లైఫ్తో చేసి చేసి మెటీరియల్ గురించి మ్యాటర్ గురించి తెలుసుకున్నాం అనుకోండి, మనం ఏమవుతాము? మ్యాటర్ అవుతాం, అంటే జడమవుతారన్నమాట వాళ్ళు చివరికి. మరి ఆ స్ఫురణగా ఉన్నటువంటి స్పిరిట్ గురించి మనం అంతర్ముఖంగా తెలుసుకుంటే ఏమవుతారు? ఆ స్పిరిచువల్ లైఫ్తో మీరు జీవించి ఆ యొక్క ఆధ్యాత్మిక ఆత్మస్వరూపంగా సెల్ఫ్ కాన్షియస్నెస్ అవుతారు. ఎందుకు? బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు. సో ఈ విధంగా వాళ్ళు ఎప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తాను, మరణ తర్వాత ఏమవుతుంది, అసలు ఈశ్వరుడు ఎవరు, ఈశ్వరుడికి నాకు సంబంధం ఏంటి, ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి వాళ్ళకి. భార్య, పిల్లలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ దుఃఖాలతో పని ఉండదు. ఎప్పుడు చూసినా ప్రతిదీ కూడా శాస్త్రపరంగా ఆలోచిస్తారంట.
అలాంటి గొప్ప తార్కికమైనటువంటి ఇంటలెక్చువల్ బుద్ధి ఉన్నదే చాలా ప్రమాదం. ఒక చిన్న ఉదాహరణ, ఒక ఆవిడేమో చాలా బాధపడిపోయి ఏడుస్తుంటే వాళ్ళ హస్బెండ్ ఈ బుద్ధి ప్రకారంగా సైంటిస్ట్ అనమాట. ఏడుస్తుంటే ఆయన ఏమో అడగాలి కదా. ఆయన ఏమంటాడు, ఓహో నువ్వు ఏడుస్తుంటే నీకు కన్నీళ్ళు వస్తున్నాయి కదా, కన్నీటిలో ఏముంటుంది, సోడియం క్లోరైడ్ ప్లస్ వాటర్. ఓహో సోడియం క్లోరైడ్ ప్లస్ వాటర్ అంట. ఆయన చూశాడు, రుచి చూసి ఉంటాడు ఖచ్చితంగా, ఎందుకంటే శాస్త్రవేత్త కాబట్టి. సో ఈ విధంగా అలాంటి వాళ్ళ వలన ఆ భార్య ఎంత బాధపడుతుందో చూడండి. కాబట్టి వాళ్ళ స్థాయి బట్టి వాళ్ళు ఆలోచిస్తుంటారు అనమాట. కాబట్టి ఈ 3 ప్రశ్నలు మనకి వేధిస్తూ ఉంటాయి. అంటే ఏంటి, జీవాత్మ ఏమిటి, ఈ జగత్తు ఏమిటి, ఈశ్వర ఏమిటి, ఎవరు? ఈ 3 ప్రశ్నల కోసం భగవాన్ ఏమంటున్నారంటే ఈ 3 ప్రశ్నలకి ఒకటే సమాధానం. ఏమిటది? 3 కూడా ఒకటే సచ్చిదానంద ఆత్మ. ఆ సచ్చిదానంద ఆత్మ శుద్ధమైనటువంటి ఆ సత్వగుణం మాయా ఉపాధితో ప్రకటమైతే ఈశ్వర ప్రభు, లోక ప్రభు అవుతారు. ఆ శుద్ధ చైతన్యం, కేవలం శుద్ధ చైతన్యము రజోగుణము, తమోగుణము, సత్వగుణము ఈ మిక్చర్తో ప్రకటమైనప్పుడు జీవాత్మగా ప్రకటమవుతుంది. కేవల శుద్ధ చైతన్యము, చిదానంద చైతన్యము ఓవర్గా డామినేట్గా ప్రభావితంగా ఉన్నటువంటి తమోగుణ ప్రభావంతో ప్రకటమైనప్పుడు జడ ప్రపంచంగా ప్రకటమవుతున్నది. ఇప్పుడు మీరు చెప్పండి, 3 కూడా ఆధారభూతంగా ఉన్నది ఒకే ఒక్కటి, అది చిదానంద శుద్ధ చైతన్య ఆత్మస్వరూపం. కాబట్టి అదొక్కటే సత్యము. ఈ ప్రకటమవడం అనేవి ఉపాధులు తాత్కాలికములు, దేశకాల పరిచ్ఛిన్నములు. కాబట్టి ఈ ప్రపంచము, జీవ యొక్క శరీరము, ఈశ్వర శరీరాలతో కలిపి ఒక జగత్తుగా మనం అనుకుంటే జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య అని శాస్త్రం ఘోషిస్తున్నది. ఈ రహస్యం తెలుసుకోకుండా మనము ఊరికే మాయావాద, శంకరాచార్య మాయావాద అని చాలా శఠరికలుగా మాట్లాడడం తేలిక. వేదిక మీద మైక్ పట్టుకొని ఊరికి ఇటు అటు ఊగిపోయి మాట్లాడేస్తాం మైక్ పట్టుకొని. అద్వైతమంతో వేలాకోలంగా మాట్లాడడం, జగత్ మిథ్య బ్రహ్మ సత్యమంతో వేలాకోలంగా మాట్లాడడం, అందరి ద్రాక్ష పుల్లన, అది మనకు తెలుసు కదా. ఆయనకి అర్థం చేసుకునే కెపాసిటీ ఎక్కడ ఉండదు. ఎప్పుడు ద్వైత బుద్ధి కదా. నీ ద్వైత బుద్ధి జ్ఞానం ఎందుకు? మనం ఆకులు కాసుకుని బ్రహ్మాండ చెప్పాడు నిన్న స్వామి, మేము భక్తులము ఇప్పుడు పూజిస్తాము, ఈశ్వరుడు వేరు నేను వేరు. శభాష్, నువ్వు ఈ ద్వైత గురువుల కంటే చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నావు నాయన. నువ్వు రాధే రాధే హరే కృష్ణ జై శ్రీరామ్ అనుకో అని చెప్పా. అయిపోయింది ఆయన పని. అలాంటి గురువులు మీరు పూర్తిగా కొంతకాలం తర్వాత పక్కన పెట్టాల్సి వస్తుంది, తప్పదు. ఎందుకు? నా బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య చిదానంద రూప శివోహం శివోహం. అది ఆఖరి స్థితి. అయితే ఇంత చెప్పిన తర్వాత ఇది అందరికీ అందుబాటులో దొరికే వస్తువా? కాదు. ఎందుకు? ఇప్పుడు చెప్తున్నాడు భగవాన్ శ్రీకృష్ణ ఏమిటంటే, మనుష్యానాం సహస్రేషు మనుష్యానాం సహస్రేషు మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే కశ్చిద్యతతి సిద్ధయే కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం యతతామపి సిద్ధానాం యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః కశ్చిన్మాం వేత్తి తత్వతః
కశ్చిన్మాం వేత్తి తత్వతః మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే. యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. ఉత్తమం. ఈ శ్లోకములో భగవాన్ ఏమంటారంటే, ఇంత అద్భుతమైనటువంటి ఈ బ్రహ్మ విద్య యొక్క గొప్పతనం మీరు చూడండి. ఎందుకు అంటే, మానవ జన్మ రావడమే దుర్లభం అనుకుంటే, అందులో ఈ సనాతన ధర్మానికి ఆధారంగా ఉన్నటువంటి మూలస్థానమైనటువంటి భారతదేశంలో జన్మించడము మరీ దుర్లభము. ఈరోజు ప్రపంచానికి మహాకుంభమేళ, ఆ యొక్క మహావ్రతము, మహాయాగం ప్రయాగరాజులో జరుగుతుంటే ప్రపంచమంతా కూడా ఆకర్షిస్తుంది. విశ్వానికే కేంద్ర బిందువుగా ఉంది అక్కడ. కాబట్టి ఈ విధంగా ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, మనుష్యానాం సహస్రేషు, లక్షల కోట్లలో కొంతమందికే ఈ తత్వాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతున్నది. ఎందుకంటే ఈ విద్య పరావిద్య. మీరు బయట చెప్పే కథలు, ఈ యొక్క కాకనబుల్ స్టోరీస్ అంటారు, పొడుపు కథలు అంటారు కదా, ఈ కథలు కాదండి. ఇదేంటంటే బ్రహ్మ విద్య. ఈ బ్రహ్మ విద్య అనేది తెలుసుకోవాలని అసలు మనిషికి ఆ కోరిక కలగడమే అద్భుతం. మనిషిగా పుట్టడం అద్భుతం, ఆ తెలుసుకోవాలని కోరిక కలగడం కూడా అద్భుతమే. కానీ తెలుసుకోవాలని కోరిక అయితే కలిగింది. ఎలా తెలుసుకోవాలి? ఆ జ్ఞానం పొందాలంటే సరైనటువంటి గురువుని మనము పొందాలి. గురువు పొందితే తన సొంత సిద్ధాంతాన్ని చెప్తున్నారా? అది కాదు. వేదం ఏమి చెప్పిందో అదే తత్వాన్ని తన అనుభూతిలో పొంది, తన అనుభూతిలోకి తెచ్చుకొని అది మనకు చెప్పాలి. అలాంటి గురువుని మీరు పొందినప్పుడు ఇది చాలా అరుదు, అది అందరికీ సాధ్యపడదు అని ఈ శ్లోకము మరింత వివరంగా రేపటి క్లాసులో చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.